గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆమె అపోలో హాస్పిటల్ను చూసుకుంటూనే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటుంది. అయితే 11 ఏళ్ల తరువాత ఈ జంట 2023లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాపకు క్లింకారా అనే పేరు పెట్టారు. కానీ ఆ చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే నిత్యం మెగా అభిమానులు ఉపాసనను రామ్ చరణ్ ను అడుగుతున్నప్పటికీ చూపించడమే లేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గత ఏడాది మొదటి పుట్టినరోజుకు చూపిస్తారని అంతా భావించారు. కానీ నిరాశ ఎదురైంది. దీంతో అంతా క్లింకారాను చూపించాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ రచ్చ చేశారు. ఇక ఇటీవల రామ్ చరణ్ తనను నాన్న అని పిలిచినప్పుడు చూపిస్తాను అని చెప్పడంతో అంతా ఆనందపడ్డారు. అయితే ఉపాసన సినిమాల్లో నటించినప్పటికీ మెగా కోడలిగా స్టార్ హీరోయిన్ అంతా పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె కష్టాల్లో ఉన్నవారికి కూడా సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇటీవల చిరంజీవి భార్యతో అత్త మాస్ కిచెన్ అనే బిజినెస్ స్టార్ట్ చేసింది. దీని ద్వారా రుచికరమైన ఆహారాన్ని జనాలకు అందిస్తుంది. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్టులు పెడుతుంది. ఇక రామ్ చరణ్ సినిమాల గురించి కూడా వెల్లడిస్తూ ఉంటుంది. ఆమె ఏ పోస్టు పెట్టినా నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు కావటంతో ఆమెకు స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ షేర్ చేసింది. ఎంతగానో ప్రేమించే క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్ పూర్తయిన తరువాత మా ముఖాల్లో మెరుపు చూడండి. ఆమె ఇంకా క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకమని రాసుకొచ్చింది. అంతేకాకుండా అంజనాదేవితో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అంజనాదేవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.